అందరికీ నమస్కారం. నేను మీ అమ్మిశెట్టి లక్ష్మణ్ కుమార్, కసింకోట, జనసేన, అనకాపల్లి జిల్లా. మిత్రులారా, నాయకులారా, అధికారులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఒప్ప అనేది మీరే ఆలోచించండి మిత్రమా. 15 సంవత్సరాలుగా ఎంతోమంది పేషెంట్స్తో, ఎన్నో జబ్బులతో వచ్చిన వాళ్ళతో నేను స్టాఫ్ నర్సు యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడానండి. ఇప్పటికీ కూడా కొన్ని వందల కేసులండి. ఎయిడ్స్ పేషెంట్స్, టీబీ పేషెంట్స్, లెప్రసీ పేషెంట్స్, ఇంజూరీస్ అయిన వాళ్ళు, రకరకాల పేషెంట్స్. మన యొక్క బంధువుల పక్కనే మనం ఉండలేం మిత్రమా. అటువంటి ఎన్నో జబ్బులకు సంబంధించి వాళ్ళ జీవితాల్ని ఫనంగా పెట్టి, వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి, నిరంతరం ప్రజల కోసమే, నిరంతరం ప్రజల మధ్య ఒక పేషెంట్ ప్రాణాన్ని కాపాడటానికి స్టాఫ్ నర్సులు పడుతున్నటువంటి ఆవేదన నేను కళ్ళారా చూశాను. ఎన్నో హాస్పిటల్ విజిట్ చేశాను మిత్రమా. నాకెందుకులే, ఎవడో నాకు సంబంధం లేనటువంటి పేషెంట్స్ వచ్చారు, ఇంజెక్షన్ వేసామా కూర్చోవడం అనే తత్వం కాకుండా, ఏ ఫీల్డ్లో కూడా రెస్ట్ ఉంటుందండి. దానికి ఒక టైం లిమిట్ ఉంటుందండి, టైం బాండ్ ఉంటుందండి. ఈ టైంకి టీ తాగుదాం, ఈ టైంకి టిఫిన్ చేద్దాం, ఈ టైంకి ఇంటికి వెళ్దాం, ఈ టైంకి ఇక్కడికి వెళ్దాం. కానీ స్టాఫ్ నర్సుల యొక్క జీవితాలు, మెడికల్ సిబ్బందికి సంబంధించినటువంటి జీవితాలు, వైద్యులకు సంబంధించినటువంటి జీవితాలు, ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పడే తపన, వాళ్ళు పడే ఆవేదన, వాళ్ళ కళ్ళల్లో చూస్తున్నటువంటి శ్రమ, భయం, బాధ, ఎమర్జెన్సీ పేషెంట్ని ఎక్కడ కోల్పోతామనే తపన పడుతున్నది ఓన్లీ మెడికల్ సిబ్బంది మాత్రమే. తమ బంధువులు బయట ఏడుపులు వినపడుతుంటాయి. లోపల ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు కానీ, డాక్టర్లు కానీ, మెడికల్ సిబ్బంది కానీ వాళ్ళు పడుతున్నటువంటి తపన, కేర్, ఆవేదన, ఆతృత. ఒక్కొక్కసారి చూస్తుంటాం మిత్రమా, సాయంత్రం 8 గంటలకు డ్యూటీకి వచ్చినటువంటి స్టాఫ్ నర్సులు వాళ్ళు టిఫిన్ చేయడానికి 11:30, 12 అవుతుందండి. నేను కళ్ళారా చూశాను. ఈ పేషెంట్స్ని అందరినీ చూసుకొని వాళ్ళకి సెలైన్లు పెట్టాలా, ఇంజెక్షన్ వాడాలా, లేకపోతే ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకొని వార్డులన్నీ చెక్ చేసుకొని వాళ్ళు డ్యూటీలో క్లియర్ అయ్యేటప్పటికి 11:30, 12 గంటలకి టిఫిన్ చేస్తూ, చాలని జీతాలు తీసుకుంటూ, అలవెన్స్ లేనటువంటి, ఒక్కొక్కసారి 10 గంటలు డ్యూటీ చేయాలంటే, ఒక్కొక్కసారి 12 గంటలు డ్యూటీ చేయాలంటే, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు డ్యూటీలోంచి ఇంటికి వెళ్ళడానికి అవ్వదు. వాతావరణ పరిస్థితులు బాగాలేవనుకోండి, ఇప్పుడు తుఫాన్ వచ్చింది, లేకపోతే సెలవులు వచ్చాయి, ప్రభుత్వం సెలవు ప్రకటించింది, కానీ మెడికల్ సిబ్బందికి సెలవు ఉండదండి. మెడికల్ సిబ్బంది ఎమర్జెన్సీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికి వాళ్ళ ప్రాణాలని ఫనంగా పెట్టి పోరాడుతున్నటువంటి వీర సైనికులండి. వాళ్ళకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువేనండి. అటువంటి వాళ్ళ జీవితాలని మీకు నచ్చిన విధంగా జీవోలు తీసుకొచ్చి, మీకు నచ్చినటువంటి చర్యలు తీసుకొని, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఆలోచించకుండా, పరీక్షించకుండా, విజయవాడలో ఫ్లోటింగ్ వచ్చిన సందర్భంలో, విజయవాడలో వరదల్లో ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ అండి అక్కడ ఉంటే, మీరు నైట్ ఏ అధికారంతో జీవోని విడుదల చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చుతున్నారనేది నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ జీవోని రాత్రికి రాత్రే విడుదల చేయడానికి గల కారణాలేంటి? మీరు ఎవరితో సంప్రదించారు? ఈ హక్కు ఎవరికి ఇచ్చారు? 20,000 మంది జీవితాలని, కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు జీవితాలని అగమ్యగోచరంగా అంధకారంలోకి తోసేయడానికి మీకు ఏం హక్కు ఉంది? ఏ సెక్షన్ ప్రకారం మీరు ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో? ఇప్పుడు మిగతా వాళ్ళకి సచివాలయాల్లో జాబ్ ఇచ్చారా, ఏఎన్ నుంచి జీఎన్ఎం చేశారా, ట్రైనింగ్ ఇచ్చారా, వాళ్ళు ఏదో చేశారు, చేసుకోండి. కానీ స్టాఫ్ నర్సుల యొక్క పరిస్థితి ఏంటి? 15 సంవత్సరాల నుంచి నామమాత్రపు జీవితాలతో, అలవెన్సులు లేనటువంటి దీంతో, ఎప్పుడూ ఎమర్జెన్సీలో ఉంటూ, రకరకాల అంటువ్యాధులు ఉన్నటువంటి ప్రజల మధ్య, అంటువ్యాధులు ఉన్నటువంటి పేషెంట్స్ మధ్య
కనీసం ఇప్పటికీ కూడా చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన గ్లౌజులు కానీ మాస్కులు కానీ ఇవ్వలేనటువంటి దరిద్రమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు లీడ్ చేస్తుంటే వాళ్ళ ప్రాణాల్ని ఫనంగా పెట్టి మీకోసం, మన కోసం, సమాజం కోసం పోరాడుతున్నటువంటి స్టాఫ్ నర్సుల యొక్క భవితవ్యాన్ని అంధకారంలో తోసేసే హక్కు నీకెవడిచ్చాడు? నువ్వెవడివి? నేను సూటిగా అడుగుతున్నాను. మేము ప్రభుత్వంలో భాగం. జనసేన ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం మీరు తీసుకొచ్చిన జీవోల్ని రద్దు చేసి స్టాఫ్ నర్సు యొక్క జీవితాల్ని సరిచేయగలరని, వాళ్ళు బాధపడుతూ ఉద్యోగం చేయలేరని, వాళ్ళు కనుక రోడ్డెక్కితే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ మూతపడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ దీన్ని ప్రభుత్వం కనువిప్పుగా తీసుకొని విపక్షాలకి విమర్శించే తావు లేకుండా జీవోల్ని సరిచేసి ఉన్నటువంటి దాంట్లో ఏది న్యాయం ఏది అన్యాయం అనేది చూసి న్యాయమైనటువంటి కోరికలు స్టాఫ్ నర్సులు కాంట్రాక్ట్ బేస్ ఏదైతే ఉందో వాటిని తీర్చగలరని, వాళ్ళని రెగ్యులైజేషన్ చేసి హాస్పిటల్ని, ప్రజల యొక్క ప్రాణాలని కాపాడతారని ఆశిస్తూ మీ అమ్మిశెట్టి లక్ష్మణ్ కుమార్, కసింకోట. ఉంటానండి. నమస్తే.